సినీ నటుడు మోహన్ బాబుపై కేసు నమోదైంది. నిన్న జర్నలిస్టులపై దాడి చేసినందుకు మోహన్ బాబుపై బిఎన్ఎస్ సెక్షన్ 118 కింద పహాడి షరీఫ్ పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు కాంటినెంటల్ హాస్పిటల్లో మోహన్ బాబు అడ్మిట్ అయ్యారు. సినీ నటుడు మోహన్ బాబుపై కేసు నమోదైంది. నిన్న జర్నలిస్టులపై దాడి చేసినందుకు మోహన్ బాబుపై బిఎన్ఎస్ సెక్షన్ 118 కింద పహాడి షరీఫ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందజేస్తారు. భాస్కర్, నిన్న జర్నలిస్టు రంజిత్ పై కూడా మోహన్ బాబు దాడి చేశాడు. దీనికి సంబంధించి మోహన్ బాబుపై కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? నిన్న నటుడు మోహన్ బాబు ఇంటి వద్ద జరిగినటువంటి హైదరాబాద్లో జర్నలిస్ట్ ముప్పిడి రంజిత్ కుమార్ పై దాడి చేయడమే కాకుండా ప్రత్యక్షంగా తను పనిచేస్తున్నటువంటి ఛానల్ లోగోతో దాడి చేసి విచక్షణ రహితంగా ప్రవర్తించినటువంటి సినీ నటుడు. ఆయన సినిమా ఇండస్ట్రీలో దాదాపు 50 సంవత్సరాల అనుభవం ఉంది. ఆ క్షణంలో విచక్షణ కోల్పై దాడి చేయడం తీవ్రంగా పరిగణిస్తున్నారు ఇప్పటికే జర్నలిస్ట్ సంఘాలు. మరోవైపు మోహన్ బాబు మీద దాడి చేసినటువంటి మోహన్ బాబు చేసినటువంటి దాడికి సంబంధించి జర్నలిస్ట్ పై చేసినటువంటి దాడికి సంబంధించి మోహన్ బాబుపై కేసు నమోదు చేశారు పహాడి షరీఫ్ పోలీసులు. 118 బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినటువంటి పోలీసులు ఆయనను విచారణ కూడా పిలిచే అవకాశం కనిపిస్తోంది. నిన్న అర్ధరాత్రి తర్వాత ముప్పిడి రంజిత్ ఏదైతే ప్రముఖ టీవీ ఛానల్ రిపోర్టర్ ఉన్నాడో ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఆయనపై భౌతికంగా దాడికి తెగబడేటువంటి నేపథ్యంలో విధి నిర్వహణలో ఉన్నటువంటి జర్నలిస్ట్ పై దాడి చేయడమే కాకుండా ఆయనకు సంబంధించినటువంటి ఏదైతే ఛానల్ ఉంటుందో ఆ ఛానల్ లోగోతో ఆయనపై తీవ్రంగా విరుచుకుపడేటువంటి విజువల్స్ మీడియాలో పూర్తిగా వైరల్ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి కేసు నమోదు చేశారు. మరోవైపు మోహన్ బాబు ఆయనకు ఆరోగ్యం బాగోలేదని కాంటినెంటల్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. కుటుంబ తగాదాల నేపథ్యంలో కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకునే దాంట్లో భాగంగా రోడ్డుకు ఎక్కి రచ్చ చేసుకొని తీవ్రంగా ఆయన వ్యవహరించినటువంటి తీరు, ఆయనకున్నటువంటి అనుభవం, ఆయనకున్నటువంటి విచక్షణ కోల్పోయి ఆయన వ్యవహరించినటువంటి తీరు వైపు చాలా సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. ప్రస్తుతం ఆయన ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ తగాదాలు, 2 కొడుకుల మధ్య జరిగినటువంటి తగాదాలను మీడియాపై రచ్చకెక్కించి ఆ తర్వాత కావాలని దీన్నంతటినీ కూడా ఓ వైపు రద్ద చేస్తూనే అక్కడికి వచ్చినటువంటి మీడియాపై అమానుషంగా ప్రవర్తించారు. మోహన్ బాబు మీడియాపై చేసినటువంటి దాడిని ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ఖండిస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఆయనపై మోహన్ బాబుకు సంబంధించి ఆయనకు చేసినటువంటి దాడికి వ్యతిరేకంగా ప్రొటెక్షన్ కూడా చేస్తున్నారు. మరోవైపు దాడిలో గాయపడినటువంటి రంజిత్ నిన్న శంషాబాద్ హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొంది ఇవాళ తెల్లవారుజామున యశోద హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఆయనకు ఏదైతే చెవికి అదేవిధంగా మెదడుకు మధ్యలో ఉండేటువంటి భాగంలో బలమైనటువంటి గాయమైనట్టుగా స్కానింగ్ లో రిపోర్ట్ లో బయటపడింది. ఇటు దీనిపైన పోలీసుల వైఫల్యం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రైవేట్ బోన్సర్లను పెట్టుకుని ఆయన ఒక ప్రైవేట్ ఆర్మీని మేనేజ్ చేస్తూ ఆయన కావాలని ఇట్లాంటి సెన్సేషనల్ క్రియేట్ చేస్తూ తన కుటుంబ వ్యవహారాలను వీధికెక్కించడమే కాకుండా దాన్ని ఆసరాగా తీసుకొని పూర్తిగా ఆయన వ్యవహరించినటువంటి తీరు పట్ల కూడా అందరూ జర్నలిస్టు తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు. ఇప్పటికే మంచు మనోజ్ అదేవిధంగా మోహన్ బాబు వెపన్స్ ని డిపాజిట్ చేయాల్సిందిగా రాచకొండ పోలీసులు చెప్పారు. ఈ ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు పోలీసులు అక్కడ కేవలం ప్రేక్షక పాత్ర వహించడం, పోలీసుల వైఫల్యం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇటువంటి దాడులు గత సంవత్సర కాలంగా అనేక మంది పైన, సామాన్యులపై జరగడమే కాకుండా చివరికి జర్నలిస్టుల పైన కూడా దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీనిపైన ఇప్పటికైనా పోలీస్ శాఖ స్పందించాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. దీనికి నిరసనగా ఇవాళ జర్నలిస్టులు అందరూ కూడా ఫిలిం ఛాంబర్ వద్ద 11 గంటల సమయంలో ధర్నాకు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఈ అంశంపై సీరియస్ గా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తోంది. మోహన్ బాబు విచారణకు హాజరు కాకపోతే తదుపరి చర్యలు కూడా తీసుకునే అవకాశం కనిపిస్తోంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ భాస్కర్.